హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే ఉందో, ఎగ్జిట్ నెంబర్ 13లో మనకి వండర్లాకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్లో ఉన్నామండి. సో ఈ వండర్లాకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్లోనే మనకి రైట్ సైడ్ ఏదైతే కాంపౌండ్ కనపడుతుందో ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయి. సో ఈ ప్రాజెక్ట్ చాలా చిన్న ప్రాజెక్ట్ అండి. ఒక 7 to 8 ఎకర్స్ వరకు ఉంటుంది. చాలా చిన్న ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయి. మీరు చూస్తుంది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి ఇది. సో మనకి ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డుకి, సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్. సో ఇది వచ్చేసి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మీకు ఎంట్రన్స్ వచ్చేసి మనకి టువర్డ్స్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళేటువంటి 100 feet రోడ్ ఏదైతుందో ఈ 100 feet రోడ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు వండర్ హోమ్స్ అండి. మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో దీన్ని డెవలప్మెంట్ చేశారు. ఇది కంపెనీ వచ్చేసి డెస్టినీ గ్రూప్ వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి 2021లో. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో మనకి ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకి ఇందులో వచ్చేసి ఒక 55 ప్లాట్స్ వరకు మాత్రమే ఉంటాయండి. ఇందులో ఒక 55-60 ప్లాట్స్ వరకు మాత్రమే ఇందులో ఉన్నాయి. చాలా చిన్న లేఅవుట్. సో ఇందులో మనకి ఈ కనపడే మెయిన్ రోడ్ ఏదైతే మనకు అప్రోచ్ రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకు 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 feet రోడ్స్ ఇచ్చారు. సో మనకి మనకి ఎలక్ట్రిసిటీ అయితే అండర్ గ్రౌండ్ లేదండి, మనకు పైన ఇచ్చారు ఎలక్ట్రిసిటీ. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. మనకి ఇందులో 30 feet రోడ్స్, 40 feet రోడ్స్ మాత్రమే ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇక్కడ మనకి ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ ఏదైతే రీసెంట్గా ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి కోతవేటు దూరంలో చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మీకు బ్యాక్ సైడ్ ఆ వెహికల్ వెళ్తుంది చూడండి, లారీ, అది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో నుంచే మనకు వండర్ సిటీ అని చెప్పేసి మనకి వేరే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుందండి. ఇందులో నుంచి అది యాక్సెస్ ఉంటుంది, రోడ్ యాక్సెస్ కూడా. ఈ ప్రాజెక్ట్లో నుంచి రోడ్ యాక్సెస్ ఉంటుందండి. సో ఈ వెహికల్ వెళ్తుంది కదా, అది వచ్చేసి ఇంకొక హెచ్ఎండిఏ లేఅవుట్కి వెళ్తున్నటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అండి. సో ఈ ప్రాజెక్ట్ వరకు నేను మీకు అయితే ఫోకస్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి పక్కనే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఏదైతే ఉందో ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళేటువంటి రోడ్లోనే ఉంటుంది. సో ఇది ఒక విధంగా యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం కమర్షియల్ మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుందండి. మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుంది. అంటే మల్టీపర్పస్ జోన్ అంటే హెచ్ఎండిఏలో ది బెస్ట్ జోన్ అని అర్థం అండి అది. సో ఎవర్ గ్రీన్ జోన్ అది. మల్టీపర్పస్ జోన్ అంటే మనకి ఇది ఇందులో కమర్షియల్ గాను, రెసిడెన్షియల్ గాను, మనకి అన్ని విధాలా కూడా చాలా కంఫర్టబుల్ జోన్ అండి ఈ జోను. సో ఈ ఏరియాస్లో మన దగ్గర కొంగరకలాన్ నియర్ బై మనకి ఏదైతే మనకి పటేల్గూడ, మనకి సాహెబ్గూడ, మనకి కొంగరకలాను, మంగళపల్లి, సో పర్టికులర్ ఈ లొకేషన్స్లో అయితే మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. సో కొంగరకలాన్ ఏరియాలో మనకి తక్కువలో తక్కువ 15,000, చాలా తక్కువ ప్రైస్ 15,000 నుంచి ఆల్మోస్ట్ మన దగ్గర 35,000 per square yard వరకు మన దగ్గర అయితే ప్లాట్స్ రీసేల్కి ఉన్నాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వండర్ హోమ్స్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి మీరు ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో కనపడుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. ప్రాపర్టీ ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనపడుతుందో అది ఔటర్ రింగ్ రోడ్ అండర్ పాస్ అండి. సో ఎగ్జిట్కి చాలా నియర్ బై ఉంటుంది, ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో నేను మీకు ఓవరాల్ వెంచర్ కండిషన్, రైట్ నో కండిషన్ చూపిస్తున్నానండి. సో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో ఎవరికైనా రీసేల్ ప్లాట్స్ కావాలి అంటే కనుక చాలా మంచి ప్లాట్స్ ఉన్నాయండి మన దగ్గర. 267 square yards, 200 square yards, 180 square yards, మనకు కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి. బట్ ఈ ప్రాజెక్ట్లో నేను చెప్పట్లేదు, మల్టిపుల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో మనకి వండర్లా ఏదైతే మనకి చెప్పుకున్నాం, మనకి వండర్లానే కాకుండా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర కూడా మనకి ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ దగ్గర కూడా మనకి ఆనుకొని మనకి సద్గురు హోమ్స్ జాక్పాట్లో, మనకి కొంగర గోల్డెన్ ఎన్క్లేవ్, సో దాంతోపాటు లూనార్ స్పేస్, ఆర్చిడ్ హోమ్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయండి, రెడీ టు సేల్కి. సో ఈ పర్టికులర్ ఈ లొకేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మల్టీపర్పస్ జోన్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో మినిమం ప్రైస్ వచ్చేసి 36,000, 37,000, 35,000 రేంజ్లో అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ మార్కెట్. సో ఇంకా ఈ ప్రైసెస్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతాయండి ఇన్ ఫ్యూచర్లో.
దగ్గరలో కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయండి. ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఈ ప్రాజెక్టే కాకుండా దీనికి ఆపోజిట్లో ఎంఎన్ఆర్ మనకి ఏరో కౌంటీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఎంఎన్ఆర్ వాళ్ళ దాంట్లో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై. సో మనకి ఇందుట్లో ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఎవరికైతే మల్టీపర్పస్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.